లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీమాత్రే నమ. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. పరాభవ నామ సంవత్సరంలో తులారాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ పరాభవ నామ సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే తులారాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి పూజలు చేసుకోవాలో, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి పరాభవ నామ సంవత్సరంలో నవగ్రహాలలో శనీశ్వరుడి బలం చాలా అద్భుతంగా ఉంది. సంవత్సరం అంతా శని విపరీతంగా యోగిస్తున్నాడు. దానివల్ల తులారాశి వాళ్ళకి కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. తులారాశి వాళ్ళకి శత్రువులు నశించిపోతారు, శత్రువులు మిత్రులుగా మారిపోతారు. లక్షల్లో అప్పులు ఉన్నా సరే తులారాశి వాళ్ళు ఆ అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. అలాగే అనారోగ్యాలు ఏమున్నా కూడా వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అంటే రోగ రుణ శత్రు బాధలన్నీ తొలగిపోయి కష్టానికి తగిన ప్రతిఫలం లభించటానికి, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి 6వ స్థానంలో శని సంచారం పరాభవ నామ సంవత్సరం మొత్తం తులారాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తుంది. అయితే తులారాశి వాళ్ళకి పరాభవ నామ సంవత్సరం మొత్తం రాహువు బలం లేదు. డిసెంబర్ 5వ తేదీ వరకు రాహు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. డిసెంబర్ 5 తర్వాత 2027 ఏప్రిల్ 6వ తేదీ వరకు 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మొత్తం మీద రాహు బలం లేదు. డిసెంబర్ 5 వరకు తులారాశి వాళ్ళకి చిల్డ్రన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాహు ఇస్తాడు. అంటే పెళ్ళైన తులారాశి వాళ్ళకి సంతానం కలగటం కొద్దిగా ఆలస్యం అవటం, లేదా సంతానం ఉన్న తులారాశి వాళ్ళు ఆ సంతానం గురించి ఏదో ఒక టెన్షన్ ఫేస్ చేయటం, పిల్లల చదువు, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, దాని గురించి పిల్లల పరంగా ఏదో ఒక టెన్షన్ ఫేస్ చేయటం డిసెంబర్ 5 వరకు ఉంటుంది. డిసెంబర్ 5 తర్వాత 4వ స్థానంలోకి రాహు వెళ్తాడు కాబట్టి ఏవైనా ప్రాపర్టీస్ కొనుక్కోవాలంటే డిలే అవుతూ ఉంటుంది. ప్రాపర్టీస్ అమ్మాలన్నా డిలే అవుతూ ఉంటుంది. ఈ విధంగా డిసెంబర్ 5 వరకు చిల్డ్రన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, డిసెంబర్ 5 తర్వాత ప్రాపర్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తులారాశి వాళ్ళకి రాహు ఇస్తాడు. కాబట్టి రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే శనివారం కానీ ఆదివారం కానీ తులారాశి వాళ్ళు ఈ పరాభవ నామ సంవత్సరంలో దుర్గాదేవి ఆలయ దర్శనం చేయండి. శనివారం కానీ ఆదివారం కానీ రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. శని ఆదివారాల్లో దుర్గాదేవి కుంకుమార్చనలు చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధరించండి. అప్పుడు రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. కానీ కేతువు మాత్రం తులారాశి వాళ్ళకి పరాభవ నామ సంవత్సరంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. డిసెంబర్ 5 వరకు 11వ స్థానంలో యోగిస్తున్నాడు. డిసెంబర్ 5 తర్వాత మళ్ళీ 2027 ఏప్రిల్ 6 వరకు 10వ స్థానంలో యోగిస్తున్నాడు. కేతువు యోగించడం వల్ల ఆధ్యాత్మికత బాగుంటుంది. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, గురువుల అనుగ్రహాన్ని పొందుతారు. డిసెంబర్ 5 వరకు ఇదంతా జరుగుతుంది. డిసెంబర్ 5 తర్వాత 10వ స్థానంలో కేతువు వల్ల ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదిస్తారు. అలాగే 10వ స్థానంలో కేతువు వల్ల ఉన్నట్టుండి ఉద్యోగంలో టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు, కెరీర్లో టాప్ పొజిషన్కి ఎదగలుగుతారు. కాబట్టి కేతువు బ్రహ్మాండంగా యోగించడం అనేది తులారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా పరాభవ నామ సంవత్సరంలో ఉంటుంది. తులారాశి వాళ్ళకి పరాభవ నామ సంవత్సరంలో జూన్ 2వ తేదీ వరకు గురుబలం ఉంది. కాబట్టి తులారాశి వాళ్ళు ఎవరైనా సరే మంచి ప్యాకేజ్తో జాబ్ మారాలంటే జూన్ 2వ తేదీ వరకు బలం ఉంది. తులారాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే పెళ్ళిళ్ళు ఫిక్స్ కావాలంటే పెళ్లి బలం అనేది జూన్ 2వ తేదీ వరకు ఉంది. జూన్ 2వ తేదీ తర్వాత తులారాశి వాళ్ళకి పెళ్లి బలం తగ్గిపోతుంది. అక్టోబర్ 31 వరకు పెళ్లి బలం ఉండదు. కొత్తగా జాబ్ చేంజ్ అవ్వటానికి బలం ఉండదు. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురుబలం తులారాశి వాళ్ళకి లేదు. కాబట్టి ఆ సమయంలో పెళ్లి నిశ్చయం కాదు. కొత్తగా జాబ్ మారటానికి మంచి ఇంక్రిమెంట్తో సాధ్యం కాదు. మళ్ళీ నవంబర్ 1వ తేదీ నుంచి తులారాశి వాళ్ళకి పెళ్లి బలం వస్తుంది. నవంబర్ 1 నుంచి 2027 జనవరి 24వ తేదీ వరకు బ్రహ్మాండంగా పెళ్లి బలం ఉంది. నవంబర్ 1వ తేదీ నుంచి 2027 జనవరి 24 వరకు మంచి ప్యాకేజ్తో కొత్త జాబుల్లోకి వెళ్ళటానికి బలం ఉంది. కాబట్టి తులారాశి వాళ్ళు ఎవరైనా సరే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలోనే గురుబలం లేదు. కాబట్టి ఆ సమయంలో గురుబలం పెరగాలంటే గురువారం పూట శివాలయ దర్శనం చేసుకోవటం, లేదా ఇంట్లో అయినా సరే ఈశ్వరుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోవటం, అదేవిధంగా గురువారం ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోవటం చేస్తే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో గురుబలం తగ్గినప్పటికీ
మళ్ళీ గురుబలాన్ని పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ పెళ్లి బలం కానీ మంచి జాబు హై ఇంక్రిమెంట్తో రావటం కానీ జూన్ 2 లోపు ఉంది. మళ్ళీ నవంబర్ 1వ తేదీ నుంచి 2027 జనవరి 24 మధ్యలోనే తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. మళ్ళీ జనవరి 24 దాటితే కూడా పెళ్లి బలం లేదు. 2027 జనవరి 24 దాటితే మళ్ళీ తులారాశి వాళ్ళకి పెళ్లి బలం లేదు. 2027 జనవరి 24 దాటితే మంచి ప్యాకేజ్తో జాబ్ మారే యోగం వచ్చే ఉగాది వరకు లేదు. కాబట్టి గురుబలం లేని సమయంలో ఈ పరిహారాలు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.